ప్రజా ప్రతినిధులందరూ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల ఆయన నివాసంపై ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ పనితీరుని టీజీ రెడ్కో అధికారులు డిస్ట్రిబ్యూటర్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు రూపొందించిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కరపత్రాలను విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. 1 కోటి ఇండ్లలో సోలార్ వ్యవస్థ ఏర్పాటే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. సోలార్ ప్యానెల్పై సబ్సిడీతో పాటు 80% లోన్ అందనుందని తెలిపారు. పేదలకు సైతం భారం లేకుండా సోలార్లను ఏర్పాటు చేసుకునే వీలుందని చెప్పారు. విద్యుత్ కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు తన ఇంటిపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ రెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన మైండ్లోకి వచ్చిన వెంటనే తెలుసుకున్నా, అరే ఇంత ఖర్చు తగ్గుతుంది నాకు అని చెప్పి నేను భావించే రోజు ముందుకు వచ్చి పెట్టుకున్నాను. నాకు సబ్సిడీ వస్తున్నది కాబట్టి నేను మా కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు అందరు కూడా మీరు ముందు రండి. ముందుగా మీ ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మనం ఏర్పాటు చేసుకుంటే మనం 10 మందికి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సి కోరుతున్నాం. దాంతోపాటు PM కుసుమ్ యోజన కూడా అగ్రికల్చర్ సంబంధించి డీజిల్ వేయడము, ఆ పెద్ద పెద్ద పంపు సెట్లు పెట్టుకోవడము, దీంతో పొల్యూషను రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ టెన్షన్ వాతావరణం, అది కరెంట్ వచ్చినప్పుడు పోయి ప్లగ్ పెట్టాలి, కరెంట్ రాగానే వల్ల తీసేయాలి. కాబట్టి ఏం టెన్షన్స్ ఉండకుండా ఇవాళ మీరు సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకుంటే మీకు అదనంగా విద్యుత్ ఏదైతే వస్తుందో ఇవాళ 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నది.